హలో అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. నిన్నటి వీడియో మీకు అందరికీ నచ్చింది అని అనుకుంటున్నానండి. బ్యాలెన్సెస్ మనం ఎలా చూసుకోవాలి, ఏంటి, మనం డబ్బులు ఏది చూసి ఖర్చు పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ మాట్లాడాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు చూడండి, మీకు కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నానండి. ఈరోజు అయితే బుధవారము, మంగళవారం రాత్రి నుంచి ఫుల్గా వర్షం పడుతుంది. బుధవారం పొద్దున్న లేచి చూస్తే కూడా వర్షం పడుతుంది. మోస్ట్లీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుందండి. నేను వర్క్ చేస్తాను, పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా. పొద్దున్నే వర్షం పడింది అని అంటే నా ఆలోచన తడుచుకుంటూ ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అని చెప్పి, మా ఆఫీస్ నుంచి ఇంటికి ఆల్మోస్ట్ 13-14 కిలోమీటర్స్ ఉంటుంది. ఇలాంటి వర్షంలో మనం క్యాబ్ బుక్ చేసుకున్నాం అనుకోండి, 600-700 ఉంటుంది ఓన్లీ వెళ్ళడానికి. మళ్ళీ సాయంత్రం రావడానికి సేమ్ ప్రైస్ ఉంటుంది. ఒకవేళ వర్షం లేదు అని అంటే మినిమం 400 అన్న ఉంటుంది అనమాట. అదే ఆటో బుక్ చేసుకుంటే 350-300 అలా ఉంటుంది అనమాట. సో ఇలా ఈ వర్షం వచ్చినప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటుంది నాకైతే. కానీ రెయిన్ కోట్ కొన్నాను కదా మొన్న, అదైతే బాగా ఉపయోగపడింది. ఇవాళ అయితే కొన్నప్పటి నుంచి ఫస్ట్ టైం ఈరోజు వేసుకున్నాను అనమాట. కాకపోతే వర్షం పడకూడదనే అనుకుంటాను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, కానీ ఇది అంత గాడ్స్ గ్రేస్ కదా, ఏది జరగాలి అనేది టైంకి తనే చూస్తాడు కాబట్టి మనం ఏమీ ప్రెడిక్ట్ చేయలేము. ఇది బుధవారం రోజు అని చెప్పాను కదండి. ఇల్లు క్లీనింగ్ అయితే చేస్తున్నాను. బేసిక్గా నాకు ఇల్లు క్లీన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. సో అందులో భాగంగానే నా వీడియోస్ 99% క్లీనింగ్, ఆర్గనైజింగ్ ఇవే ఉంటాయి. అంతకుమించి నేను ఎక్కువగా ఏమీ కూడా చూపించను. నాకు కొంచెం శుభ్రత ఎక్కువ అనమాట. ఏంటో అలా అలవాటు అయిపోయింది. ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చాదస్తంలాగా పెరిగిపోయింది అనమాట. కానీ కొన్నిసార్లు నేను కూడా చేయలేక ఈ మధ్యన వదిలేస్తున్నాను. దివాన్ మీద చూశారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయో, అవి మొన్న సండే రోజు ఉతికినవి. బుధవారం ఇవాళ ఇంకా వర్షం పడుతుంది, ఆరట్లేదు. ఇంకా అలాగే తీసి కుర్చీల్లో అలా ఇలా వేసి ఆరిన తర్వాత తెచ్చి ఇక్కడ పాడేశాను అనమాట. ఇంకా అవన్నీ మడత పెట్టాలి. నిన్న మార్కెట్కి వెళ్ళొచ్చాను, నిన్న మంగళవారం కదా, మార్కెట్కి వెళ్ళొచ్చాను. ఇంకా అవన్నీ అక్కడే ఉంటే ఇంకా అవన్నీ సర్దేస్తున్నాను అనమాట. మార్కెట్ నుంచి ఏవేవో తెచ్చానని అనుకోకండి. బేసిక్గా కూరగాయలు కూడా అన్ని రకాలు తినం కాబట్టి ఓన్లీ తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు, అలాగే ఈ ఆనపకాయ, ఇవి 3 తీసుకొని వచ్చాను అనమాట. ఇవి తీసుకుని రావడానికి 1/2 అవర్ పట్టింది నాకు. బేసిక్గా నేను వాకింగ్ చేయడానికి వెళ్దామని చెప్పి నేను అలా వెళ్తూ ఉంటాను. పని కట్టుకుని కూరగాయలు తేయడానికి అలాగైతే ఈ మధ్యన అసలు వెళ్ళడమే మానేశాను. వచ్చే దారిలో ఫ్రెష్ అని ఒక వెజిటేబుల్ షాప్ ఉంటుంది అనమాట స్పెసిఫిక్గా. అక్కడి నుంచి తీసుకొని వస్తాను. అక్కడ మనకి 2 కావాలంటే 2 ఇస్తారు, 4 కావాలంటే 4 కూడా తీసుకోవచ్చు. దానికే బిల్లు చేస్తారు. కొంచెం అవి మంచిగా అనిపిస్తాయి, ప్లస్ నిజంగానే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. పనమ్మాయి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే తను ఫాస్ట్గా చేసేస్తుంది. తను తుడుస్తున్నప్పుడు కూడా నేను డస్టింగ్ చేస్తాను అనమాట. నాకు ఎందుకో అలా అలవాటైంది. ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా చాదస్తం పెరిగింది అని చెప్పి. తను తుడుస్తున్నప్పుడే నేను మళ్ళీ డస్టింగ్ చేస్తాను. నా వీడియోస్, క్లీనింగ్ వీడియోస్ చాలా ఉంటాయండి. డెఫినెట్గా మీకు ఇన్స్పైరింగ్గా అలాగే ఉపయోగపడతాయి అని కూడా అనుకుంటున్నాను. మీకు ఎవరికన్నా చూడాలి అని ఉంటే కనుక తప్పకుండా వ్లాగ్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో చూడండి, మీకు కూడా తెలుస్తుంది నేను ఎలా చేస్తాను ఏంటి అనేది. సో ఇక్కడైతే తను వెళ్ళిన తర్వాత కౌంటర్ టాప్ని అయితే క్లీన్ చేస్తున్నాను. యాక్చువల్గా గ్యాస్ స్టవ్ మొన్న ఒక రోజు ఏదో వేడిది పెట్టేశాను. అంటే గ్లాస్ ఉంటుంది కదా, వేడిది పెట్టాను అనమాట. నాకు తెలిసి కుక్కర్ అనుకుంటా. అది నేను బరువు మొయ్యలేక సడన్గా దాని మీద పెట్టేసరికి కొంచెం పిట్లినట్టు అలా అనిపించింది. అది ఎక్కడ పిట్లిందా ఏంటి అనేది కనిపించట్లేదు, కానీ గ్యాస్ స్టవ్ పాడైందేమో అని అనిపిస్తుంది. అంటే గ్లాస్ కాబట్టి బ్రేక్ అయిందేమో అని అనిపిస్తుంది.
అదొకసారి చూడాలి. కొంచెం జాగ్రత్తగానే వాడతాను. ఏమైనా అంటే ఈ బర్నర్స్ అవన్నీ తీసి తుడుస్తాను కదా, అప్పుడు కూడా నేను ఎప్పుడు దీని మీద పాడేయలేదు. ఆ వేడిది పెట్టడం వలన గ్లాస్ హోల్డ్ చేయలేకపోయిందేమో అని అనుకుంటున్నాను. కొంచెం పిట్లినట్టు అయ్యిందనమాట. ఇంకా నేను ఇక్కడ చాలా చిన్నగా ఉంటుంది కదండి మా కౌంటర్, అందుకని చెప్పేసి డిషెస్ అంతా ఇక్కడ వాష్ చేయమన్నమాట. మనకి వాష్ ఏరియా ఉంటుంది కదా, అందులో వాష్ చేసుకుంటాము. అక్కడ ఒక టబ్బు పెడతాను, ఇక్కడ అన్నీ తీసుకొని వెళ్ళి ఇంకా అక్కడ వేసేసి అక్కడ వాష్ చేసుకుంటాం అనమాట. ఇదిగో ఇప్పుడైతే అన్నం వండుతున్నాను. క్లీనింగ్ అంతా అయిపోయింది. చాలా సింపుల్గా వంకాయ కూర అయితే వండేసాను. 2 రకాలు తెచ్చాను కదా ఈరోజు. తెల్ల వంకాయలు అయితే వండాను అనమాట. ఇంకా వర్షం పడతానే ఉంది, కొంచెం అది కొంచెం ఇది అలా చూసుకుంటా పని చేస్తూ ఉన్నాను అనమాట. తగ్గుతుంది అని అనుకున్నాను, కానీ ఏం తగ్గలేదు. ఇంకా అందుకని చెప్పేసి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని వెళ్తే మళ్ళీ ఆ ల్యాప్టాప్ బ్యాగ్ కూడా తడిసిపోతుంది అని చెప్పి బ్లాక్ కవర్ ఉంది కదా ఇక్కడ, ఇంకా ఆ కవర్లో అయితే ల్యాప్టాప్ పెట్టుకున్నాను. చార్జర్ కంపల్సరీ నాకు, ఎందుకంటే ఫోన్స్ ఎక్కువైపోయాయి. అందుకని చెప్పి ఛార్జింగ్ అసలు ఉండట్లేదన్నమాట పాత ఫోన్లో. అందుకని ఛార్జర్ రోజు పట్టుకుని వెళ్తాను. సో అదనమాట. బ్యాగ్ అయితే సర్దుతున్నాను. పర్సులు, డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ ఈ మధ్యన హైదరాబాద్లో ఫొటోస్ ఎక్కువ తీస్తున్నారనమాట. మనం అసలే కొన్ని చలాన్లు కట్టాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పి ఆ పర్సులు అవన్నీ తీసుకుని వెళ్తున్నాను అనమాట. మొన్న లూనావాలా, అంటే మొన్న కాదులేండి, ఒక 2 years బ్యాక్ లూనావాలా వెళ్ళాము. అప్పుడు ఫోన్ తడవకుండా ఉండడానికి ఒక పౌచ్ కొన్నాను అనమాట. అలాంటివన్నీ ఇలాంటి టైంలో భలే పనిచేస్తాయి కదా. అయితే ఆ పౌచ్లో ఫోన్ పట్టుకుని మెడలో వేసుకుని వెళ్ళాను, ఫోన్ పెట్టుకుని అది మెడలో వేసుకుని వెళ్ళాను. ఇలాగ నేను 2006-07 ఆ టైంలో ఐసిఐసిఐలో వర్క్ చేస్తున్నప్పుడు ఫోన్కి హ్యాంగ్ చేసుకోవడానికి తాళ్ళు అమ్మేవాళ్ళు, అలా మెడలో వేసుకునేవాళ్ళు చాలామంది. ఇలా ఈరోజు వేసుకుంటే నాకు అప్పట్లో నేను కూడా ఇలాగ వేసుకున్నాను కదా, నోకియో ఫోన్ వాడేదాన్ని అప్పట్లో, ఇలాగ వేసుకునే దాన్ని కదా అనుకున్నాను అనమాట. సో అదనమాట. ఇప్పుడైతే బ్లూటూత్ పాటలు వింటానండి డెఫినెట్గా నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. సో బ్లూటూత్ ఆన్ చేసుకుని ఇంకా ఈ పౌచ్లో ఫోన్ ఇన్సర్ట్ చేసేసి ఇంకా ట్రై చేస్తున్నా అసలు ఎలా ఉంటుంది. బ్లూటూత్ ఆన్ చేశాను కదా, ఆఫ్ అవుతుందా ఆన్ అవుతుందా, టచ్ పని చేస్తుందా లేదా, ఇలాంటివన్నీ చూసుకుంటున్నాను అనమాట. ఇంకా రెయిన్ కోట్ అయితే చెప్పాను కదండి వీడియో స్టార్టింగ్లోనే. ఫస్ట్ టైం అయితే ఈరోజు రెయిన్ కోట్ బాగా ఉపయోగపడింది. కాకపోతే ఇంకా కొంచెం పొడుగుంటే బాగుండు అని అనిపించింది, ఎందుకంటే ప్యాంట్ తడిసింది, కొంచెం కింద గ్యాప్ ఉందన్నమాట. ప్యాంట్ తడిసింది, కొంచెం ఆ గ్యాప్ కూడా కవర్ అయిపోయి ఉంటే మంచిగా ఉండేది అని అనిపించింది. అది కూడా తడవకుండా ఉంటే బాగుండు. ప్లస్ నేను కొంచెం లావు ఉంటాను కదా, ఏమైందంటే మనము బండి మీద ఎక్కేసరికి కాళ్ళు హోల్డ్ చేయడానికి గట్టా ఇబ్బంది అయిందనమాట. కొంచెం లూజ్ ఉంటే కింద బాగుండేది అని అనిపించింది. ఈ 2 తప్ప మిగతాదంతా బాగానే ఉంది, ఏమీ తడవలేదు. కాకపోతే ప్యాంట్ ఒక్కటే తడిసింది కింద. సో ఇలాగ వేసుకుని ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళాను. ఆల్మోస్ట్ సాయంత్రం కూడా కంటిన్యూస్గా పడతానే ఉన్నట్టుంది ఇవాళ వాన. మేము మధ్యలో బయటకు వెళ్ళాము కాఫీ తాగడానికి, అప్పుడైతే తగ్గింది. కానీ మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి మళ్ళీ ఫుల్ వాన పడిందనమాట. ఏంటో ఇది ఎండాకాలము వర్షాకాలము ఏం అర్థం కావట్లేదు. ఎండలు కూడా అలాగే ఉంటున్నాయి కదండి. ఎంత వాన పడినా లాస్ట్ టైం అయితే చాలా వేడిగా అనిపించింది. ఇదిగో ఇంక ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. దీని వెనకాల క్యాప్ కూడా ఉంది. ఆ క్యాప్ కూడా హెల్మెట్ పెట్టుకునేటప్పుడు పెట్టుకున్నాను, లేదు అని అంటే ఆ హెల్మెట్ నీళ్ళన్నీ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి కదా, అందుకని ఆ క్యాప్ కూడా వేసుకుని హెల్మెట్ పెట్టుకున్నాను అనమాట. ఇంతకాలానికి ఇది పనిచేసింది. 1000 రూపీస్ వర్త్ అనిపించింది. మనము ఆఫీస్కి క్యాబ్లో వెళ్తే 1200 పర్ డే, ఎంత లేదనుకున్నా 1000 రూపాయలు అవుతుందండి. ఆటోలో వెళ్తే 600 అవుతుంది. ఎందుకు అనవసరంగా ఆ డబ్బులు, ఇదే 1000 రూపాయలు పెట్టుకొనుకుంటే సరిపోతుంది కదా. సో ఇదన్నమాట. నాకు 2 వీలర్ ఉంది, నేను 2 వీలర్ మీదే వెళ్తాను. సో అందుకని ఇంకా ఇది వేసుకొని బయలుదేరాను ఆఫీస్కి. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఎంత వాన పడిందంటే అంత వాన పడింది.
ఆఫీస్లో ఉన్నప్పుడు వాన పడుతున్నా కానీ మనకు సంబంధం ఉండదు కదా, ఇంకొచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడే చూసుకుంటాం కదా. ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంత వాన పడింది. బ్లౌజ్ ఇస్తానని చెప్పింది ఆవిడ, నేను అసలు వెళ్ళనే లేదు. ఇంటికి వచ్చేసాను కదా, ఇంక బయటకు అసలు వెళ్ళను అనమాట. రేపన్నా తెచ్చుకోవాలి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చుతున్నాయి ఆ వీడియోస్? నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.